ఆత్మబోధ ఎపిసోడ్ 9 మనసు గెలవాలా లేక మనం గెలవాలా? మనసు సేవకుడు, ఆత్మ యజమాని. కథ ప్రారంభం. ఉషోదయవేళ. ఆశ్రమంలో శాంతి, ప్రశాంతత. గాలికూడా మృదువుగా ఊపిరి పీలుస్తున్నట్టు అనిపిస్తోంది. శిష్యులు ధ్యానమందిరంలో చేరుతున్నారు. ఈరోజు గురుదేవుడు రామానంద మహర్షి బోధించే విషయం చాలా ప్రత్యేకం. అందరూ ఎదురుచూస్తున్నారు. గురువు ప్రవేశం. గురువు నడుస్తూ వచ్చి కూర్చున్నారు. అందరివైపు గమనించి నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించారు. మనసును గెలుచుకున్నవాడు ప్రపంచాన్ని గెలుస్తాడు. మనసుకు దాసుడైనవాడు తనలో తానే ఓడిపోతాడు. అందరూ శ్రద్ధగా వింటున్నారు. శిష్యుడి ప్రశ్న. శిష్యుల్లో గంభీరుడైన శివానంద నిలబడ్డాడు. శివానంద: గురువర్య, మనసే అన్ని పనులు చేస్తుంది, ఆలోచిస్తుంది, నిర్ణయిస్తుంది. ఇంత శక్తివంతమైన దానిని ఎలా గెలవాలి? గురు చిరునవ్వుతో: మనసును పోరాడి గెలవరు. అది ఆలోచనల శత్రువు కాదు. అది ఒక ఆటపిల్ల. ఆటను అర్థం చేసుకుంటే మనసే నీ మిత్రుడవుతుంది. గురు బోధనం. మనస్సు ఎలా పనిచేస్తుంది? గురు మట్టి, నీరు, నూనెతో 3 చిన్న పాత్రలు తీసుకొచ్చారు. 1 మట్టి, జడత్వం, అలసట. 2 నీరు, చంచలత, అలలు. 3 నూనె, ఏకాగ్రత, ప్రశాంతత. గురు: మనసు ఎప్పుడు మట్టేలా ఉంటుంది? నువ్వు అలసినప్పుడు. ఎప్పుడు నీటిలా ఉంటుంది? నువ్వు కలవరపడినప్పుడు. ఎప్పుడు నూనెలా ఉంటుంది? నువ్వు ఆత్మను తాకినప్పుడు. చిన్న కథ. 2 గదులు. ఓ రాజు తన యువరాజుకు పాఠం చెప్పడానికి ఒక పరీక్ష పెట్టాడు. 2 గదులు చూపించాడు. మొదటి గది లోపల కోపం, అసూయ, దుఃఖం, చెడు అలవాట్లకు ప్రతీకలుగా ఉన్న నలుపు నీడలు. యువరాజు లోపలికి వెళ్లగానే భయపడ్డాడు. 2వ గది ప్రకాశమంతా విరజిమ్మే స్వచ్ఛమైన శాంతి. రాజు అడిగాడు, ఏ గది నిన్ను ఆకర్షించింది? మనస్సును గెలిచే 3 రహస్యాలు. 1 అవగాహన, అవేర్నెస్. ఆలోచనలతో పోరాడకు. ఆలోచనలు వస్తే వాటిని గమనించు. అప్పుడు అవే బలహీనపడతాయి. 2 విరక్తి, డిటాచ్మెంట్. గెలవాలని కాదు, లోనికి వచ్చిన ప్రతిభావాన్ని ఇది నాది కాదు అని గుర్తించటం. కోపం, అది నువ్వు కాదు. భయం, అది నువ్వు కాదు. కోరిక, అది నువ్వు కాదు. 3 సాక్షిభావం, విట్నెసింగ్. మనసు అలలు లేవనివ్వు. నువ్వు కేవలం తీరం ముజిరింద ఉన్నవాటిని చూసేవాడివి. గురువు ఇచ్చిన సాధన. గురు ధ్యాన హాల్లో దీపం వెలిగించారు. గురు: ఈ దీపాన్ని చూడండి, అదెలా నిలబడిందో అలానే మీరు కూడా నిలబడండి. ఆలోచనలు గాలి వేయవచ్చు, కాని దీపం ఆరిపోదు. మీ సాక్షిభావం మీ అంతర్ముఖ దీపం. అన్ని శిష్యులు నిశ్శబ్దంగా ధ్యానించారు. జీవితంలో ఫలితం మనసు గెలవాలన్నా మనసు తగ్గుతుంది. మనసు గమనిస్తే అది నీకు సేవకుడవుతుంది. ఆత్మానే నిజమైన యజమాని అవుతుంది. గురువు ముగింపు మాటలు. బాలకులారా, మనసు మీ శత్రువు కాదు. మీరు దానిని తప్పుగా నడిపినప్పుడు మాత్రమే అది సింహమవుతుంది. సాక్షిగా చూస్తే అది పిల్లి అవుతుంది. ముగింపు. మనసును గెలవాలనే అవసరం లేదు. మనసు ఆటను చూడటం చాలు. ఆత్మగుర్తింపు, గెలుపు అంతే. మీకు కావాలంటే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.